నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO. నమస్తే సార్. నమస్తే. సార్, ఇక్కడ ట్రంప్ విధానం ఒకసారి మనం చూస్తే వాళ్ళలోనే కొంతమంది ఆయనని వ్యతిరేకిస్తున్నారు. అంటే క్యాబినెట్లో ఉన్న వాళ్ళే ఆయనని వ్యతిరేకిస్తున్నారు. క్లోజ్గా ఉన్న ఎలన్ మస్కే విడిపోయింది. యా. సో ఇప్పుడు అక్కడ ఏమైనా ట్రంప్ని రీప్లేస్మెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? నాకు ఉన్న కొద్దిపాటి నాలెడ్జ్ వరకు చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి టర్మ్ అయిన తర్వాత వాడు బాగుపోయి అంటే మరీ వర్స్ట్ కండిషన్ అయితే తప్ప. చాలా ట్వీట్స్ కూడా వస్తున్నాయి, ఇంకొక 2 ఏళ్లలో పోతాడు అన్న ట్వీట్స్. ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 9 జనవరి అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 months అయిపోతుంది. అక్టోబర్ 10 months. 4 years అంటే చూసి రానివ్వరమ్మా. ఎందుకంటే మరీ ఎక్కువ రెబలిజం అయితే తప్ప ఇప్పుడు మేనేజ్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఒక అడ్వాంటేజ్ ఏంటి, మనకి ఇండియాలో ఎన్ని పార్టీలు ఉన్నాయి పొలిటికల్, మీరు రాజకీయం చెప్తారు కదా, ఎన్ని పార్టీస్ ఉన్నాయి? 100 పార్టీలు ఉన్నాయి. మన స్టేట్లోనే 20-30 పార్టీలు ఉన్నాయి. అక్కడ 2 ఉన్నాయి, రిపబ్లికన్, డెమోక్రటిక్. సో అయితే వాడొస్తాడు లేదా వీడొస్తాడు. తమిళనాడులో అన్నాడీఎంకే, డిఎంకే అంతే ఉన్నాయి. మన మిగతా దాంట్లో మన దళాలు లేవు, చిన్నవి పెద్దవి ఇండిపెండెంట్ లేవు. ఎన్నో వందల పార్టీలు ఉన్నాయి. ఇండియాలో చూస్తే వేల పార్టీలు ఉన్నాయి. 5,540 సీట్లకి 50,000 ఉంటాయి పార్టీలు. చూడా చెడ్డా, చిన్నదా పెద్దదా, ఇండివిజువల్ గ్రూప్ తెలియదు. సో ట్రంప్ని తీసేస్తానని నేను అంత అనుకోను. బట్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ అని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు ప్రతి స్టేట్లో సీఎం రాగానే రూల్స్ మారుస్తాయి. మీ కంపెనీ ఎండీ మరి ఆ ఎండీకి కన్వీనియంట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటాడు. మీరు సీనియర్ ఉన్నా పక్కన పెట్టేస్తారు. మీరు జూనియర్ అయినా మీరు నచ్చితే దగ్గర పెట్టుకుంటాడు. సో ఇది అన్ని కంపెనీలో, అది గవర్నమెంట్ నడుస్తుంది, ప్రైవేట్ నథింగ్ రాంగ్. ఎందుకంటే మనతో వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలని మనం దగ్గర పెట్టి తిప్పుతాం. మనం వేవ్ లెంత్ మ్యాచ్ అని దూరంగా పెడతాం. వేవ్ లెంత్ ఫిజిక్స్ ఉండదు కదా వేవ్ లెంత్. సో ఇక్కడ ట్రంప్ గారు ఏంటంటే ఆయన ఒకటంటే హిస్టరీని హీ వాంట్స్ టు రీరైట్, చరిత్రని తిరగరాయాలనుకుంటున్నాడు. విచ్ ఈస్ నాట్ దట్ ఈజీ. 150 సంవత్సరాలు ఎంతమంది ప్రెసిడెంట్లు మారారు? ఎవ్రీ 4 years మారుతూనే ఉన్నారు. మ్యాక్సిమం 2 times వచ్చినా మినిమం 30-40 మంది ఉంటారు ప్రెసిడెంట్ మారినారు. రొనాల్డ్ రేగన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జో బైడెన్, అట్లా చాలా ఉన్నాయి. బట్ ఈయన ఏంటంటే చరిత్రలో ఇప్పుడు సైబరాబాద్, మీరు 4th city అని మనం చేసినట్టున్నాం. మనం 4th city అంటే ఏంటి, ఎందుకు 4th city అని వచ్చింది? ఫస్ట్ సికింద్రాబాద్, సెకండ్ హైదరాబాద్, థర్డ్ సైబరాబాద్. ఇది ఎవరి పేరు ఉంది? చంద్రబాబు గారి పేరు. ఫోర్త్ సిటీ రేవంత్ రెడ్డి. అది ట్రై చేస్తుంది. రేపు శంకుస్థాపన ఉంది, అది కూడా మాట్లాడారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వాంట్స్ టు సీ దట్ ఆయన పేరు చిరస్థాయి కాలంగా ట్రంప్ అనేవాడు మర్చిపోకూడేవాడు. 2 విషయాలు మర్చిపోయారు. మంచి పని చేసినా మర్చిపోయారు మహాత్మా గాంధీ లాగా, చెడ్డ పని చేసినా మర్చిపోలేరు. మహాత్మా గాంధీ చంపిన ఉన్నాడు కదా, ఆయన పేరు నాకు గుర్తురావట్లేదు, గాడ్సే. ఇప్పుడు ఆయన ఎవరు మర్చిపోతారా? ఆయన చేసిన మంచి పని. గాంధీ గారిని మర్చిపోతారు, ఆయన చేసిన మంచి పని. అట్లా ఆయన ఏంటంటే ఏ పని చేసినా నన్ను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ జోక్ ఏంటంటే, నాకు నోబెల్ పీస్ అవార్డు ఇవ్వండి అంటారు గొడవలు పెట్టినందుకు. నోబెల్ పీస్ అవార్డు ఎవరికి ఇస్తారు? శాంతంగా తమ పని ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ కూడా నేను ఆపాను అంటాడు. మోడీ గారు పక్క నుండి ఏమంటే మీరేం ఆపలేదు, మేమే ఆపుతున్నాం అంటాడు. సో ఇట్స్ కాంట్రడిక్షన్ కదా. ఇప్పుడు మొన్న న్యూస్ చూశాను, నాకు నోబెల్ పీస్ అవార్డు ఇవ్వాలి నేను చేసిన సర్వీస్. ఇట్స్ ఓన్లీ అంటే హైప్ చేసుకోండి తప్ప నోబెల్ పీస్ అవార్డు అంటే దేర్ ఆర్ ప్రొసీజర్స్, పారామీటర్స్, ఫ్యాక్టర్స్. అది ఫాలో కాకుండా ఇయ్యరు కదా. సో ఏంటంటే ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెంట్, ఎక్కువ నాలెడ్జ్, అతివృష్టి అనావృష్టి అంటారు కదా. సో ఈయనకి ఎలా చెప్పాలని ఎవ్రీ దిన గంట ఉంటారు కదా తెలుగులో. ఎవ్రీ గంట ఈ రోజు డెస్టినేషన్ రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. లేకపోతే చైనాకి 30% వేసాడు జిఎస్టీ, పాకిస్తాన్కి 15% వేసాడు, మనకు మాత్రం 50% ఎందుకు వేసాడు? అండ్ వీలైతే చెప్పాడు మీరు ఎక్కువ తోక చేస్తే 100 కూడా చేస్తాను. దాన్ని మనం ప్రిపేర్ అవుతాం. మాగా అని ఒకటి పెట్టాడు అమెరికాలో, తెలుసా? విన్నారా మాగా? మన ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా అని అంటున్నాడు మోడీ గారు. ఆయన మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అంటున్నాడు. మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అమెరికా. సో మీరు అనుకోని మాధురి మంచి యాంకర్ మీరు అనుకోండి, మీ బాస్ మీ థర్డ్ పార్టీ చెప్పాలి, మళ్ళీ గెస్ట్ చెప్పాలి. మీరు మంచిగా నీ గురించి నువ్వు, నా గురించి నేను చెప్పుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు నేను 5,000 వీడియోలు మాట్లాడితే యాక్సెప్టెన్స్ ఉంటేనే మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ నేను ఫాలోఅప్ చేయలేదు, పొద్దుటే ఫోన్ చేసి 2 సార్లు అన్నారు. సరే టైం ఉంది వచ్చేసి అనేది ఏంటంటే అక్కడ అలా జరగట్లేదు. సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోతుంది. ఐకి వీకి దెర్ ఇస్ నక్కకి నాగలాకున్న తేడా ఉంది. ఐ ఇస్ ఆల్వేస్ ఇండివిజువల్, వి ఇస్ గ్రూప్. మ్యాచ్ గెలవాలంటే టీమ్ ప్లేయర్స్ అందరూ ఆడారు, ఒక ప్లేయర్ ఆడితే జరగదు. ఇక్కడ బ్యాటింగ్ రివర్స్, ఒక ప్లేయర్ మొత్తం ఆడేద్దాం అనుకుంటున్నాడు. మొన్న ఏమన్నాడు, ట్రంప్ సిక్కాడు మన 4 రోజులు. వైస్ ప్రెసిడెంట్ వచ్చి నేను రెడీగా ఉన్నాను ప్రెసిడెంట్ అవ్వడానికి అన్నాడు. అదొక బాంబింగ్.
వాడిని నొక్కేస్తాడు తర్వాత గోతిగాడిని అక్కడ కాపలా ఉంటారు కదా అట్లా. సో తీసుకునే డెసిషన్లు ఫేవరబుల్గా లేదు, బైలాటరల్ రిలేషన్ అనేది పాడవు. సార్ ఇప్పుడు అన్నారు కదా మీరు వైస్ ప్రెసిడెంట్ నేను రెడీగా ఉన్నాను, దీని క్వశ్చన్ నేను ఇందాక అడుగుతున్నా. ఒకవేళ ట్రంప్ విధానాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నచ్చకపోవట్లేదు ఉన్న సిచ్యువేషన్లో ట్రంప్ని పక్కన పెట్టి ఎవరైనా అక్కడ తన ప్లేస్ని ఆక్యుపై చేసే అవకాశాలు ఉన్నాయి? తక్కువ, లేవని నేను చెప్పాను, వెరీ ఫ్యూ. ఎందుకంటే ఎలన్ మస్క్ గురించి తెలిసిన 10 సంవత్సరాలు ప్లాన్ చేసి 1 yearలో ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఆయన ఎన్నిసార్లు తెలుసా? 4 సార్లు పడిపోయాడు గోతులు. ఆయన పడుతున్నాడు, లెగుస్తున్నాడు. ఆయనే ఈయన తట్టుకోలేకపోతున్నాడు. ఎలన్ మస్క్ కంటే పెద్ద మనిషి లేడు. ఎలన్ మస్క్నే పక్కన పెట్టాడు కొద్దిగా. ఆయన కంటే పెద్ద మనిషి నాకు హార్డ్ అని కనిపిస్తున్నాడు. పొజిషన్స్ ఉండొచ్చు కానీ పవర్స్, మనీ ఉండాలి కదా. మీరు ఎప్పుడు పవర్ఫుల్, మనీ ఉంటేనే పవర్ఫుల్. మనీ లేకపోతే యువర్ సింపుల్ లేడీ. డబ్బులుంటే అది శివగామిలా ఉంటుంది మా పరిస్థితి. సో ట్రంప్ని తీసేస్తారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సమ్ నాట్ ఒక సే అంటూ ఉంది, ఒక హోల్డ్ అయితే ఉంది, ఒక యాక్సెప్టెన్స్ ఉంది. కొన్ని ఏరియాలో కొన్ని బాగోలేదు. అంటే యుఎస్ సిటిజన్స్ కి ఈయన చేస్తున్న పనులతోని సంతృప్తి ఉందంటారా సార్? పార్షియల్లీ లేదు, పార్షియల్లీ ఉంది. మీరు చెప్పే బైఅవుట్ స్కీమ్ అనేది చాలా ఎగెనెస్ట్ గవర్నమెంట్ కంపెనీ. అసలు మన దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా తీస్తాడా? తీసి ఊరుకుంటారా? ఊరుకోరు. ఇస్తే లేకపోతే మేబీ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎక్స్టెన్స్ ఏదైనా ఇస్తే అప్పుడు రిజైన్ చేస్తాను, వేరే కంపెనీలో జాయిన్ అవుతాను. నేను 8 నెలలు శాలరీ ఇస్తాను, బయటికి వెళ్ళిపోండి అన్నాడు. జీవితాంతం 8 నెలలు శాలరీతో బతుకుతాడు. టాలెంట్ ఉన్నాడు, జాబ్ దొరుకుతుంది. టాలెంట్ ఉన్నాడు, ఈ వయసు జాబ్ ఎట్లా ఇస్తున్నాడు? నీకు 50 సంవత్సరాలు అయిందనుకోండి, విల్ యూ గెట్ ఏ జాబ్ ఈజీలీ? అది 20 అంటే రిస్క్ తీసుకుంటాం. ఈ ఛానల్, ఆ ఛానల్, ఏ ఛానల్ అని. ఇక్కడ కూడా ఏంటంటే ఓన్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ నైబరింగ్ కంట్రీస్ ఆర్ ఆల్రెడీ ప్రిఫరింగ్. చైనాకి, పాకిస్తాన్కి మద్దతులా ఉంటాడు. రష్యాకి, మనకి ఎందుకంటే థ్రెట్ ఇండియా, జపాన్, చైనా ఎనీ టైమ్ థ్రెట్ టు అమెరికా. అమెరికాని సర్పాస్ చేయాలంటే వీళ్ళు ముగ్గురు వల్లే అవుతుంది. అందులో ఇండియా ఫాస్ట్లో ఉంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయినప్పుడు సమాధానం ఎవరు చెప్పారు? మోడీ గారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా. ఆబ్వియస్లీ అమెరికా ప్రెసిడెంట్ గా చెప్పారు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ పాకిస్తాన్కి ఒక 2 లేడీ ఆఫీసర్స్ మీలా వెళ్ళి 20 నిమిషాలు 9 స్థావరాలు ఎఫెక్ట్ చేశారు. మనుషులు చంపలేదు, ఆడు మనుషుల్ని పబ్లిక్ని చంపాడు మనవాడిని. సో అలాంటి 2 లేడీ ఆఫీసర్, అది కూడా అంత సీనియర్ బ్రిగేడియర్ కూడా లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ వెళ్ళి 2 ఆడవాళ్ళతో మొత్తం యుద్ధం ఆపించారు. ఇంకొక 15 రోజులు అలా చేస్తే పాకిస్తాన్ రోడ్డు మీదకి వచ్చేసి డబ్బులన్నీ అయిపోయేవారు. అందుకని కాలు మీద పడ్డారు. సో మోడీ గారు ఈజ్ నాట్ గివెన్ ప్లే టు పాకిస్తాన్ ఎలోన్, ఈజ్ గివెన్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇండియాతో పెట్టుకుంటే తాట ఒలుస్తాను రా బాబు, మేము మామూలు కాదు, అన్నింటిలో మేము కూడా ఎక్స్పర్ట్స్, మాకు కూడా టెక్నాలజీ ఉంది, మాకు కూడా ఉంది అని. ఈ జిఎస్టీ వల్ల కొంత ఇబ్బందులు అయితే జరుగుతాయి. ఎందుకంటే ట్యాక్స్ల వల్ల రేట్లు పెరిగిపోతాయి. అందుకని మన మోడీ ఇప్పుడు ఏం చేశారు? 4 స్లాబులు కాస్త 2 స్లాబులు చేశారు. 5%, 12%, 12%, 18%, 28%. ఇప్పుడు ఏం చేశాడు? 28% 18% కుదించాడు, 18% 5% కుదించాడు. అందుకని 12, 28 ఎత్తేసి 5, 18 ఉంది. సో వన్ ఆఫ్ ది స్టెప్ మేబీ నాకు ఇండైరెక్ట్ అక్కడ ఎఫెక్ట్. ఎందుకంటే ఆ ట్యాక్స్ కొనుక్కోవాలి కదా. ఇప్పుడు పొద్దుట ఎవరో మన ఏపీ కాంగ్రెస్ జగన్ చెల్లెలు షర్మిల ఉల్లిపాయల దండ వేసుకొని న్యూస్లో కనిపించింది. టమాటాల దండలు, ఉల్లిపాయల దండలు అంటే రేట్లు పెరిగిపోతున్నాయి. సో ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ట్రంప్ని అంత ఈజీగా వెళ్ళిపోయే రకం కాదు. అట్లానే ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ సమ్. అంటే ఆయన సొంతంగా ఆయన ఓన్ పాలసీ వాట్ ఈస్ డూయింగ్, ఆయన కంట్రీని ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పులేదు. బట్ ఎట్ వాట్ కాస్ట్? మనం ఎలాగుందంటే తెలుగులో నాకు ఒక కన్ను తీసిన పర్లేదు, అవతల పడికి 2 కళ్ళు అయితే తీసేయండి. అదే ద్వారా కనిపిస్తుంది. పగ అంటావా, ద్వేషం అంటావా, జెల్సీ అంటావా, లేదా గ్రో అవ్వకుండా చూసుకోవడం, ఎప్పుడు మన కాలు కింద చెప్పులాగా ఉండాలి. ఇండియా లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ ఈస్ దేర్, లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఈస్ దేర్, లాట్ ఆఫ్ లిటరసీ ఈస్ దేర్. మనకున్న లిటరసీ చాలా మందికి లేవు. చైనాలో మీరు ఇంగ్లీష్ వస్తే డస్ట్బిన్ వేస్తాడు. యూ డోంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని కేటగిరీ, అన్ని వర్గాలు, ఎల్ఐజీ, హెచ్ఐజీ అన్ని రూపులు ఉన్నాయి. అంటే ఇండియా ఈజ్ ట్రెడిషన్ వాల్యూ ఎక్కడా లేదు. ఇండియన్ ట్రెడిషన్ ఈజ్ లైక్ బై లాట్ ఆఫ్ ఫారినర్స్. సో H1B వీసా అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయింది, పెద్ద కంపెనీలకి ఎఫెక్ట్ అయింది. వాళ్ళు పంపిపోతే వారి మీద కూడా పెనాల్టీ వేస్తాను మన మధ్య 1 month బ్యాక్ చెప్పాడు. కంపెనీలు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటి, కంపెనీల నుంచి పంపించకపోతే వాళ్ళ మీద పెనాల్టీ H1B వీసా లేకపోతే జాబ్ తీసుకోకూడదు. H1B వీసా టైట్ చేస్తున్నాడు. టైట్ చేస్తే మీరు ఎక్కువ మంది పెట్టుకుంటే వాళ్ళు పంపించేయాలి. వాళ్ళు పంపిపోతే మీరు పంపించేందుకు మీకు జరిమానా వేస్తున్నారు. ఇంటర్నల్ గా అసలు నీతో మాకు బంధమే వద్దంటే ఏం చేస్తాడు? అక్కడున్న కంపెనీలకి, గూగుల్ ఈజ్ అమెరికన్ బేస్డ్ కంపెనీ, అమెజాన్ ఉంది, డెలాయిట్ ఉంది, చాలా ఉన్నాయి కదా. అక్కడ కంపెనీలు ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ కంపెనీలు అక్కడ పెట్టడం తక్కువ.
సో బిగ్గెస్ట్ ఆఫీసెస్ ఆఫ్టర్ అమెరికా ఇండియాలో హైదరాబాద్లో ఉంటాయి. మీ గూగుల్ కానీ, గూగుల్ ఈజ్ బిల్డింగ్ 3.3 million స్క్వేర్ ఫీట్ అంటే పెద్ద బిల్డింగ్. 1 million కూడా 10 lakhs. పెద్ద పెద్ద ఆఫీసులు మైక్రోసాఫ్ట్, IBM ఇవన్నీ చూసుకుంటే ఫారెన్ కంపెనీలు. మన ఇండియన్స్ CEO ఉన్నారు, సత్య నాడెల్లా గారు, సుందర్ పిచ్చా గారు, అందరూ కూడా ఇండియన్సే కదా. దే ఆర్ హెడింగ్ ది 2,000-3,000 crores సాలరీస్ పర్ యానం. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్ టు రెడ్యూస్ ది ఇండియన్ హోటల్స్లో, బిజినెస్లో, డాక్టర్స్ అందరూ కూడా మనమే డబ్బులు మనం సంపాదించిన 50% సంపాదించట్లేదు. సో మనకున్న టాలెంట్ కానీ, కమిట్మెంట్ కానీ అది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మన వాళ్ళు వెళ్ళారంటే ఫోకస్గా పనిచేస్తారు. టాప్ ఆఫ్ ది టాప్ అవార్డ్స్ రీసెర్చ్ R&D మన వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు తక్కువ. అది ఈజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. సో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎట్లా చాలా రూల్స్ పెడుతూనే ఉన్నాడు. ఎవ్రీడే ఒక కొత్త రూల్ వస్తుంది. ఆ రూల్ పాస్ అవుతుందో లేదో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ మిగతా దేశాలకు అదో బాంబులా ఉంటుంది. మనకి ఎస్పెషల్లీ ఇండియా ఈజ్ ఎ సూపర్ పవర్ కంట్రీ. వెరీ షార్ట్లీ అన్నింటి మన పాపులేషన్లోనే కాదు, డయాబెటిక్స్లోనే కాదు, క్యాన్సర్లో కాదు, కంట్రీ ముందు స్టేటస్ కూడా మన స్టేట్ ఆఫ్ అఫైర్స్ చూపించుకుంటున్నాం. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇప్పుడు ఇస్రో కానీ, DRDL కానీ అన్నీ కూడా వాళ్ళతో సమానంగా మనం పనిచేస్తాం. కొన్నిట్లో మనమే బెటర్. బయలాటరల్ రిలేషన్షిప్ అనేది పాడవుతుంది కొన్ని కంట్రీస్తో, అది క్లారిటీ ఉంది. అది మంచిగా పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే ఏంటంటే టిట్ ఫర్ టాట్, నువ్వెంతంటే నేను ఎంత అనుకుంటాను. సమ్వేర్ ఎక్కడికో డెడ్ ఎండ్కి వెళ్తాం. ఆ గ్రోత్ ఆగిపోతే ఈ గ్రోత్ అవుతుంది. సో ఆయన ఏం చేస్తాడు, మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్న డ్యూటీ ఎక్కువేసి ఆపేస్తున్నాడు. వాళ్ళ మన దగ్గర కొనుక్కున్న అది ఆపేస్తున్నాడు. సో మనం మోడీ గారు 100% పెట్టా నేను మేనేజ్ చేస్తాం మాకంటే మోడీ గారు శపథం చేసేసాడు. యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ వీఆర్ ఆన్ సేఫ్ కండిషన్. ఇండియా వరకు డూయింగ్ వెల్ అండ్ వీ హోప్ టు డూ వెల్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.